ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ శ్రేష్టమైన సమయంలో బైబిల్ మిషన్లో విస్తృతమైన పరిచర్య కొనసాగిస్తున్న ప్రియులు రెవరెండ్ జి. ఇమ్మానుయేల్ గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో వారు ఈ 2వ దిన రాత్రికాల ప్రారంభ సందేశం అందచేయవలసిందిగా రెవరెండ్ ఇమ్మానుయేల్ గారిని పిలుస్తూ ఉన్నాం. వారికి సమయం అప్పగిస్తూ ఉన్నాం. అందరికీ మరణాత. దేవదేవునికి త్రేక దేవునికి ఇటు యొక్క సమయాన్ని ఏర్పాటు చేస్తున్న త్రేక దేవునికి నా ప్రత్యేక మరణాత. అలాగనే ఆత్మీయ తల్లి గారైన శ్రీమతి డాక్టర్ జె. ప్రేమలా సెలవరాజమ్మ గారికి, ఆత్మీయ తల్లి గారికి నా ప్రత్యేక మరణాత. సభ అధ్యక్షులైన ప్రెసిడెంట్ అయ్య గారికి నా ప్రత్యేక మరణాత. కన్వీనర్ అయ్య గారికి మరణాత. సెక్రటరీ గారికి నా ప్రత్యేక మరణాత. అలాగునే జాయింట్ సెక్రటరీ గారికి మరణాత. గవర్నింగ్ బాడీ సభ్యులైన వారికి, బైబిల్ మిషన్ లో ఉన్న అన్ని కమిటీల వారికి నా ప్రత్యేక మరణాత. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. దేవుని ఏర్పాటును బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయములో దేవుని వాక్యమును ధ్యానము చేయుదుము. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 8వ వచనము దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరు ఎవరు? చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ఏర్పాటును బట్టి మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ 76వ మహోత్సవాలు మీరు ఘనముగా జరిగించుచున్న త్రేక దేవానికి నమస్కారములు. ఈ సమయమందు నీ దీనదాసునికి మీరిచ్చిన ఈ యొక్క ఏర్పాటును బట్టి నేను స్తుతించుచున్నాను. నిలుబడిన మీ దాసుని నాయనా, మీరు నీ ఆత్మతో నింపి వినటి బిడ్డలకు వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన హృదయమును దయచేయమని వాక్యమయ్యున్న యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క గ్రంథమును మనము చూచినట్లయితే ఇందులో 66 పుస్తకములు మనకు కనబడుతూ ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకములుగాను, క్రొత్త నిబంధనలో 27 పుస్తకములుగా 66 పుస్తకములుగా రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవక్త 66 అధ్యాయాలుగా వ్రాసి ఉన్నారు. అందులో 60వ అధ్యాయము 8వ వచనము దేవుని వాక్య భాగమును మనము చూచినట్లయితే, మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరు ఎవరు అని దేవుని వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మేఘమును గూర్చి అనేక మారులు వ్రాయబడి ఉన్నది. గాని ఈ సమయంలో 7 విధములైనటువంటి మేఘములను మీ ముందు ఉంచవలనని నేను ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో ఒకటి కమ్మిన మేఘము కనబడుతున్నది, రెండవది నిలిచిన మేఘము కనబడుతున్నది, మూడవది నడిపించిన మేఘము కనబడుతున్నది, నాలుగవది మాట్లాడిన మేఘము, ఐదవది ఆరోహణ మేఘము, ఆరవది ఆగమన మేఘము, ఏడవది సంఘారోహణ మేఘముగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము. ప్రియులారా, ఆది కాండము
నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనము చూచినట్లయితే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ప్రత్యక్షపు గుడారము. ప్రియులారా, ఈ గుడారమును మేఘము కమ్ముట ద్వారా దేవుని యొక్క తేజస్సు మందిరము నింపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దైవ లక్షణ స్తుతులలో దైవజనుడు అగ్ని జ్వాలలో 3 భాగాలు మనకు చూపిస్తూ ఉన్నారు. ఒకటి ప్రియులారా అగ్ని, రెండవది ప్రియులారా వేడి, మూడవది ఆకారము. అలాగనే ప్రియులారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒక మనిషిలో 3 భాగాలను చూస్తున్నాం. ఆకారముగా కనబడుతున్న ఈ శరీరము, ప్రాణము, ఆత్మ. అలాగనే ప్రత్యక్షపు గుడారమును దేవుని యొక్క మేఘము వచ్చి ఆవరించుటను బట్టి, కమ్ముటను బట్టి యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని వాక్య భాగములో మనము చూస్తున్నాం. ఇది కమ్మిన మేఘమై ఉంటున్నది. అలాగనే సర్వలోకమును రక్షించుటకు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మనిషి కుమారుడుగా ఈ లోకములో జన్మించవలనంటే కన్యైన మరియమ్మ దైవ సన్నిధిలో ఉండుటను బట్టి దేవదూత మరియమ్మతో మాట్లాడిన భాగము లూకాసు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము మనము చూసినట్లయితే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రియులారా, సర్వోన్నతుని శక్తి ఆమె మీదకి వచ్చుట. అంతేకాదు ప్రియులారా, పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముట ద్వారా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మానవాళిని రక్షించుటకు పరిశుద్ధుడుగా జన్మమైన విధానమును మనము చూస్తూ ఉన్నాం. గనుక పరిశుద్ధాత్మ కమ్ముట. అలాగనే మానవుని జీవితములో దేవుని యొక్క ఆత్మ మనలను కమ్ముట ద్వారా మనలో ఉన్న చీకటి, అంధకారము పోయి దేవుని యొక్క వాక్యము తట్టు మనము ఆకర్షించబడగలము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ప్రారంభము నుండి చూచినట్లయితే, ఆది సంఘ స్థాపన కాలములో 120 మంది ఒక్క స్థలములో కూడుకునుట ద్వారా వారి మీదకి దేవుని ఆత్మ వచ్చినట్లుగా దేవుని వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం. ఆ దినము పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అని దేవుని వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం. గనుక వారి కూర్చున్న ఇల్లంతయు దేవుని యొక్క ఆత్మతో ఆవరించబడి ఉన్నది. అలాగనే ప్రియులార అపోస్తుల కార్యముల్లో మనము చూచినట్లయితే 9వ అధ్యాయం 3వ వచనములో క్రైస్తవ సంఘమును హింసించటానికి పూనుకున్నటువంటి సౌలు దమస్కునకు ప్రయాణము చేస్తున్న సమయములో ప్రియులారా అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు వచ్చి అతని చుట్టూ ప్రకాశించెను అని దేవుని వాక్య భాగములో కనబడుచు ఉన్నది. ఇలాగున దేవుని ఆత్మ కమ్ముట ద్వారా అతడు సౌలు క్రైస్తవ సంఘమును హింసించటానికి పూనుకున్న తాను ప్రియులారా ఏ క్రైస్తవ సంఘమును హింసించటానికి పూనుకున్నాడు ఆ క్రైస్తవ సంఘము యొక్క
కొరకు తాను అనేక విధములుగా శ్రమను అనుభవించి సంఘ స్థాపన చేసిన విధానము, సౌలను పౌలుగా దేవుడు మార్చి ఉన్న విధానమును మనము చూస్తున్నాం. ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చిన ఆ వెలుగు ఆయనను ఆవరించడం ద్వారా అతడు క్రింద పడిపోయాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలను మనం హింసిస్తే దేవుని హింసించినట్లే. గనుక ఇప్పుడు ఎవరిని ఎలాగున్నా దేవుడు తన తట్టు ఆకర్షించుకొనగలడో ఆయనకు తెలుసు. ప్రియులారా, ఇది పరిశుద్ధాత్మ కమ్ముట ద్వారా మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మినది. అలాగునే మానవుని దేవుని ఆత్మ కమ్మును. కమ్మిన పిమ్మట రెండవది నిలుచుట ద్వారా దేవుని యొక్క శక్తిని మనము చూడగలము. చూడండి, దేవుని వాక్య భాగములో నిర్గమాకాండము 40వ అధ్యాయము 35వ వచనము మనము చూచినట్లయితే, ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను అని దేవుని వాక్య భాగములో మనము చూస్తున్నాం. ప్రియులారా, కమ్మిన మేఘము నిలిచి ఉన్నది. ఇది నిలిచిన మేఘముగా మనకు కనబడుచు ఉన్నది. ప్రియులారా, నిలుచుట ద్వారా యెహోవా తేజస్సు ప్రియులారా ఆ మందిరములో నిండి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగునే లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనము చూచినట్లయితే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ప్రియులారా, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు దేవదూత వచ్చి పొలములో గొర్రెలను కాయిచున్న కాపరుల యొద్ద నిలిచినది. ఎప్పుడైతే దేవదూత వచ్చి నిలిచిందో ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని దేవుని వాక్య భాగములో మనకు కనబడుచు ఉన్నది. ప్రియులారా, గనుక పరిశుద్ధాత్మ మనలో నిలుచుట ద్వారా మన జీవితములో నూతన అనుభవాన్ని పొందగలము. పాత జీవితమును విడిచిపెట్టి నూతన జీవితమును మనము కలిగి ఉండగలము. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో మనము చూచినట్లయితే 8వ అధ్యాయం 9వ వచనములో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు అని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో నివసించిందో అప్పుడు మన పాత జీవితము మార్చబడుతున్నది. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. గనక దేవుని ఆత్మ మీలో నిలిచి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. గనక దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ఈ 76వ మహోత్సవాల్లో పాల్గొనుటకు, ఆత్మానుసారమైన జీవితము కలిగి దేవుని ఆరాధించుటకు, దేవుని యొక్క మహిమతో నింపబడటానికి ఇటు యొక్క మహోత్సవాల్లో పాల్గొని ఉన్న వారలారా, మొదటిగా దేవుని ఆత్మ మనలను కమ్మాలి. రెండవది మనలో నిలిచిపోవాలి. నిలిచిన తర్వాత దేవుని ఆత్మ మనలను నడిపించును. ప్రియులారా, దైవజనుడైన దేవదాసయ్య గారు తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో పొందుపరిచారు. నరలోక మోనుండి పరలోకంబు వరకు నీచిన గానుండి నదులకు
స్థిరమైన మార్గము. నరలోకము నుండి పరలోకము వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా నడుచుచు సరిగా కొనిపోవు స్థిరమైన మార్గమే క్రైస్తవ సంఘం యొక్క మార్గము. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని సెలవిచ్చున్నారు. గనుక ప్రియులారా, దేవుని ఆత్మ మనలో నిలిచినప్పుడు మనలను నడిపించును. గనుక పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే ప్రియులారా, నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనము నుండి మనము దేవుని వాక్య భాగమును చూచినట్లయితే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను అని దేవుని వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం. గనుక ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి వాగ్దాన దేశమైన కానాను దేశము నడిపించాలంటే దేవుడని యెహోవా రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉన్నాడు, పగటి వేళ మేఘ స్తంభములో ఉండి వారిని నడిపించిన విధానము దేవుని వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మహోత్సవంలో పాల్గొనిన మనలను కూడా దేవుని యొక్క మేఘము ఆవరించుట ద్వారా రాత్రి వేళ ఈ వెలుగు, పగటి వేళ మేఘము మనలను ఆవరించినందువల్ల దేవుడు ఈ మహోత్సవాలను ఎంతగానో దిగ్జయముగా నడిపిస్తూ ఉన్నారు, జరిగిస్తూ ఉన్నారు. గనుక ప్రియులారా, ఐగుప్తి అనే భూలోకము నుండి కానాను అనే నూతన యెరూషలేమునకు మనలను నడిపించేది పరిశుద్ధాత్మ తండ్రి అయి ఉన్నాడు. అందుకే దేవుని వాక్య భాగములో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం మనము చూసినట్లయితే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ చేత నడిపించబడుట. ప్రియులారా, ఈ యొక్క బైబిల్ మిషన్ యొక్క సంఘమును నడిపించుటకు దేవుడు దైవజనుని ఏర్పాటు చేసుకుని దైవజనుని గుంటూరు పట్టణమునకు తీసుకుని వచ్చి యోగ్యులైనటువంటి బేతేలు గృహవాసులకు ఈ పనిని అప్పగించడం ద్వారా ఇంత వైభవముగా మహోత్సవాలు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. బైబిల్ మిషన్కు 7వ అధ్యక్షులైనటువంటి ఆత్మీయ తండ్రి గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ జె జాన్సన్ రాజయ్య గారి కాలములో ఎంత ఘనముగా ప్రభు జరిగించి ఉన్నారో, నేటి కాలములో బైబిల్ మిషన్కు వైస్ ప్రెసిడెంట్ గా ఉండి ఈ యొక్క సభల కన్వీనర్ గా ఉండి జరిగిస్తున్నటువంటి మన ఆత్మీయ నాయకుల ద్వారా దేవుడు ఎంతో ఘనముగా ఈ సభలను జరిగించుచు నడిపించుచు నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా నడిపించుట ద్వారా, అందుకే వాక్యములు దేవుని ఆత్మ ద్వారా ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. గనుక భూలోకమంతటికి సువార్త పోటకు ఇండియా ప్రధానమై ఉండగా పైలోకము నుండి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ ఎత్తి చూపించటానికి గుంటూరు పట్టణమును ఏర్పాటు చేసుకుని కాకాని స్వస్థ్యాలను ప్రియులార ఎన్నెముకగా దేవుడు ఉంచి ఈ యొక్క 76వ మహోత్సవ సభలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నిజమే, మానవ జీవితములో కూడా భూలోకమనే ఐగుప్తిని విడిచిపెట్టి పరలోకమనే నూతన యెరూషలేమునకు మనలను నడిపించుటకు పరిశుద్ధాత్మ తండ్రి మనలో నివసించుటకు మనము తగినటువంటి మార్పు చెందిన వారమై ఉండవలెను.
ఆ యొక్క మార్పు ఎప్పుడు మనకు కనబడుతున్నది అంటే, దైవజనుడైన దేవదాసయ్య గారు మనకిచ్చిన భాగ్యం ఏంటంటే సన్నిధి సహవాస భాగ్యము. గనుక దైవజనుడు నేర్పిన సన్నిధి అనుభవం కలిగినప్పుడు నడిపించుచున్న ఆత్మ తండ్రి దేవునితో మాట్లాడే అనుభవంలోనికి మనలను తీసుకొని వచ్చును. బైబిల్ గ్రంథములో 4వదిగా చూచినట్లయితే మాట్లాడిన మేఘము. ప్రియులారా, సంఖ్యాకాండము 11:25 చూచినట్లయితే యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు 70 మంది పెద్దల మీద ఉంచెను అని దేవుని వాక్య భాగములో మనము చూస్తున్నాం. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఈ వాక్య భాగములో దేవుడు మోషే ద్వారా మాట్లాడేది. మోషే ద్వారానే కాదు, ఇంకను మోషే మీద తిరుగుబాటు చేసిన మిరియాము, అహరోనుల విషయములో కూడా దేవుడు మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్య భాగములో సంఖ్యాకాండము 12:5 నుండి మనము చూసినట్లయితే యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. పిలుచుటే కాదు, ఇంకా చూడండి, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇండిని ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాడు, నా ఇల్లంతటిలో ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, మోషే మీద తిరుగుబాటు చేసిన లేక వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ మిరియాము అహరోనులతో దేవుడు మాట్లాడేది. నేటి కాలములో మిషను నాయకుల మీద లేక ఏర్పాటు బేతేలు గృహమునకు వ్యతిరేకముగా ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడును. లేక దేవుని యొక్క ఆత్మ జీవితముల ఆత్మానుసారముగా మనము జీవించినప్పుడు దేవుడు మనతో మాట్లాడే అనుభవంలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. అందుకే బైబిల్ మిషన్ స్థాపకులు, మన ఆత్మీయ జనకులు, దైవజనులు ఒక సూక్ష్మ ప్రార్థన నేర్పారు. ఈ ప్రార్థన ఏ మతస్థులైనా చేయొచ్చు. ప్రియులారా, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. దైవజనుడు తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో పొందుపరిచారు. అందరికీ కనబడి మాట్లాడదు అందరికీ కనబడి మాట్లాడదు ప్రియా స్నేహితులారా, బైబిల్ మిషన్ లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే దేవుడు కనబడును, మాట్లాడును. అందరికీ కనబడి మాట్లాడుదుననుటే ఈ మిషన్ యొక్క విశ్వాసము. కొందరి బోధలు ఎలాగుంటాయంట? వేరుగా నుండును, అందుకే నేను మాట్లాడను అన్నారు.
పరిశుద్ధాత్మ మానవుని కమ్మినప్పుడు, రెండవది నిలిచినప్పుడు, మూడవది నడిపించినప్పుడు, నాలుగవది దేవునితో మాట్లాడే సహవాస భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే దైవ సన్నిధి. అట్టి అంతస్తునే దైవజనుడైన దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వారికి ఇచ్చి ఉన్నారు గనుక ఇట్టి ఏర్పాటులో ఇప్పుడే మన గొప్పవారు బైబిల్ మిషన్ ఒక సభ్యునుగా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందరో మహోన్నతులైన వారిని, గొప్ప గొప్ప వారిని కూడా ఈ అంతస్తులోనికి తీసుకొని వచ్చును గనుక ప్రియులారా, దేవునితో మాట్లాడే అనుభవము కలిగి ఉన్నటువంటి ఏర్పాటు బైబిల్ మిషన్లో ఒక సభ్యులుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకునడానికి, అంతేకాకుండా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి దేవుని ఆత్మచేత నింపబడుటకు దేవుడు ఈ మహోత్సవాలను ఏర్పాటు చేసి ఉన్నారు గనక ఇటు ఏర్పాటులో ఉన్న మనము అట్టి అంతస్తు సంపాదించుకుందాం. ఇక చూచినట్లయితే ఐదవదిగా చూచినట్లయితే ఆరోహణ మేఘము. సర్వలోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు సర్వలోక పాప పరిహారము నిమిత్తమై తన్ను తాను అప్పగించుకొని సిలువేబడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచి ఆయన ప్రత్యక్షమై చివరి సమయములో ప్రియులారా ఆయన ఆరోహణమైన విధానము మనము చూస్తున్నాం. లోకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనము నుండి 51వ వచనం వరకు చూసినట్లయితే ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ఆయన బేతనియ వరకు తీసుకుని వెళ్ళాడు, చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ప్రియులారా, అంతేకాకుండా వారిని ఆశీర్వదించుచుండగానే ఆయన పరలోకమునకు ఆరోహణుడైనట్లుగా వాక్య భాగములో మనము చూస్తున్నాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనము చూచినట్లయితే ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణుడాయెను. ప్రియులారా, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణుడాయెను. ఇది ఆరోహణ మేఘముగా మనకు కనబడుచున్నది. ఏలియా కూడా అగ్నిరథాల మీద ఆరోహణమాయెను అని దేవుని వాక్య భాగములో మనము చూస్తున్నాం. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. నిజమే, వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచారు. ప్రియులారా, నిలిచి వారితో మాట్లాడుచున్న విధానము మనకు కనబడుతూ ఉన్నది. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి గనక ఆయన తిరిగి రానయ్యున్నాడు గనక అదే ప్రియులారా మరి ఆగమన మేఘము. ప్రియులారా, అందుకే అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనములో ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని దేవుని వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనము చూచినట్లయితే, నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు నుండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. గనక ఆయన రానయ్యున్నారు. ఎలా రానయ్యున్నారంటే ఆగమన మేఘములు ఆయన రానయ్యున్నారు. ప్రియులారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము చూస్తే
ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్, ఆయన రానయ్యున్నారు. దైవజనుడు రాసిన పాటలు, యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి, యేసు ప్రభువు వచ్చుచున్నాడిదిగో వినరండి. ఓ నా అది రెండవ రాకడ. యేసుక్రీస్తు ప్రభు రానయ్యున్నారు గనక రెండవ రాకడకు సిద్ధపడటానికి, మేఘములో ఆరోహణమవటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ మహోత్సవంలో పాల్గొని ఉన్న ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఏమై ఉన్నా ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యం వినుచున్న నీవు, ఈ సభలలో పాల్గొనిన నీవు, అటు రెండవ రాకడకు సిద్ధపరచున్నదే దైవ సన్నిధి గనుక అట్టి దైవ సన్నిధి అనుభవం కలిగి ఉండటకు ఏడవదిగా చూసినట్లయితే సంఘారోహణ మేఘము. ప్రియులరా, అపోస్తుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16-17 వచనాలు చూచినట్లయితే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. అట్టి భాగ్యమునిచ్చున్నదే బైబిల్ మిషన్ యొక్క అంతస్తు. మేఘములు ఎత్తబడటానికి సంఘారోహణ మేఘముగా, ఆ మేఘములు కొనిపోవటానికి తగిన రీతిగా సిద్ధపరుచున్నదే బైబిల్ మిషన్. అందుకే మేఘము వలెను, ఎగయు గోవల వలెను గోళ్లకు ఎగసి వచ్చు. వీరు ఎవరు అంటే ఇది పెండ్లి కుమార్తె సంఘము. పరమగీత గ్రంథములు 3వ అధ్యాయం 6వ వచనము చూచినట్లయితే, భూమ స్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? గోప్రస్థముతోను సామ్రాణితోను వర్తకులము ఈ విధమైన సుగంధ సూరణములతో పరిమళించుతూ వచ్చు. ఇది ఏమి? ఇదిగో ఇది ఆటి యొక్క వధువు సంగముగా మనకు కనబడుచు ఉన్నది. ప్రియులారా, అలాగనే పరమగీతము 6వ అధ్యాయం 10వ వచనము కూడా మనము చూసినట్లయితే, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? అదే బైబిల్ మిషన్ గనుక ఇటు ఏర్పాటు మహోత్సవాల్లో పాల్గొనిన ప్రియ స్నేహితులారా, ఒకటి పరిశుద్ధాత్మ కమ్ముట, రెండవది నిలుచుట, మూడవది నడిపించుట, నాలుగవది మాట్లాడే అనుభవం ఇచ్చుట. ఇటు అనుభవం కలిగి ఆరోహణ మేఘము, ఆగమన మేఘము, సంఘారోహణ మేఘములు ఎత్తబడే ధన్యత ఏక దేవుడు ఇటు సభలలో పాల్గొనే మనందరికీ ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఇటు యొక్క సమయమును ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ అధికారులైన వారికి, పెద్దలైన వారికి, తల్లి గారికి, నిన్న మీ అందరికి వేదికను అలంకరించిన పెద్దలకు నా ప్రత్యేక మరణాత. కష్టాల మేఘముల వెనుక కనడు నీతి సూర్యుడు క్రీస్తు. కష్టాల
ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ శ్రేష్టమైన సమయంలో అనేక ప్రముఖులు మన యొద్దకు వచ్చి ఉన్నారు గనక మన భక్తిని చాటే నిమిత్తము మౌనముగా ఉండి కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కన్వీనర్ గారి పక్షంగా ప్రకటన చేస్తూ ఉన్నాము. మనమందరం మన స్థానాల్లో ఉండి కార్యక్రమాన్ని గమనిస్తాము. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియులు శ్రీ ఆర్ కిషోర్ బాబు గారు IRTS హైదరాబాద్ నుండి మన మధ్య వచ్చిన ప్రియులు ఈ శ్రేష్టమైన సమయంలో గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా ప్రభు నా పేరిట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులు శ్రీ ఆర్ కిషోర్ బాబు గారు IRTS హైదరాబాద్ వారిని గ్రీటింగ్స్ తెలియజేసి మనవి చేస్తూ ఉన్నాం. నాకడనే రైలు బండి వస్తున్నది, నాకడనే రైలు బండి వస్తున్నది, నాకడనే రైలు బండి వస్తున్నది, నాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులు చూస్తున్నది, మంచి చోటున్నది, చక్కని చోటున్నది.